హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ గైడ్. ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టాపిక్ చెప్తున్నాను. అది ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ నేచర్ ఆఫ్ మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ చూద్దాం. ఫస్ట్, కెమిస్ట్రీ అనేది ఫుడ్ ప్రొడక్షన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అనేవి తయారు చేయటంలో కెమిస్ట్రీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫెర్టిలైజర్స్ వల్ల మన ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, మెడిసిన్స్ తయారు చేయటంలో కూడా కెమిస్ట్రీ మనకి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, కెమిస్ట్రీ హెల్ప్స్ ఇన్ ద డిస్కవరీ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మెడిసిన్స్ విచ్ సేవ్ లైఫ్స్. మన లైఫ్ని సేవ్ చేయటానికి ఉపయోగపడే మందులను తయారు చేయటానికి కెమిస్ట్రీ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇండస్ట్రీస్లో కూడా కెమిస్ట్రీ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సోప్స్, ప్లాస్టిక్స్, పెయింట్స్, పేపర్, సిమెంట్, స్టీల్, ఫ్యూయల్ ఇవన్నీ తయారు చేయటంలో మనకి కెమిస్ట్రీ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఎన్విరాన్మెంట్లో కూడా, అంటే పొల్యూషన్ తగ్గించడంలో కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. వాటర్ ప్యూరిఫికేషన్లో, డెవలప్మెంట్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేయటంలో కూడా మనకి కెమిస్ట్రీ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, నేచర్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అంటే ఏమిటి? ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్ ఈస్ కాల్డ్ మ్యాటర్. అంటే స్థలాన్ని ఆక్రమించి ద్రవ్యరాశిని అంటే బరువుని కలిగి ఉన్న ప్రతి పదార్థాన్ని మనం మ్యాటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ని తీసుకుంటే అది కొంత బరువు ఉంటుంది. మనం ఏదైనా ప్లేస్లో పెట్టామనుకోండి, అది కొంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి దీన్ని మ్యాటర్ అని పిలుస్తాం. మ్యాటర్కు ఉండే లక్షణాలు ఏంటి? ఇట్ హ్యాజ్ మాస్, ఇది కొంత వెయిట్ని కలిగి ఉంటుంది. అలాగే ఇట్ ఆక్యుపైస్ స్పేస్, ఇది కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అలాగే ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్స్, చిన్న చిన్న పార్టికల్స్లో ఇది తయారు చేయబడి ఉంటుంది. మ్యాటర్కి ఎగ్జాంపుల్స్ స్టోన్, వాటర్, ఎయిర్, టేబుల్, పెన్సిల్, హ్యూమన్ బాడీ, ఎక్సెట్రా. అయితే ఎయిర్ని కూడా మనం మ్యాటర్గా కన్సిడర్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ని మనం ఒక బెలూన్లోకి ఊదినట్లయితే అది కొంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది కదా. కాబట్టి ఎయిర్ని కూడా మనం మ్యాటర్గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో అంటే ఒక పదార్థంలో ఎన్ని స్టేట్స్ ఉంటాయి? మనకి ఆల్రెడీ తెలుసు, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్లో మ్యాటర్ అనేది ఉంటుంది. అయితే సాలిడ్ స్టేట్లో ఎలా ఉంటుంది? సాలిడ్ స్టేట్లో దానికి ఒక ఖచ్చితమైన షేప్ అనేది ఉంటుంది. దానికి ఒక వాల్యూమ్ అనేది ఉంటుంది. అయితే ఈ సాలిడ్ స్టేట్లో పార్టికల్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. అలాగే ఆ పార్టికల్స్ మధ్యలో స్ట్రాంగ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. సాలిడ్ స్టేట్లో ఉండే మ్యాటర్కి ఎగ్జాంపుల్స్ స్టోన్, బుక్, ఐరన్, ఐస్, చాక్ అండ్ టేబుల్. నెక్స్ట్, లిక్విడ్ స్టేట్లో ఉండే మ్యాటర్కి డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. కానీ మనం ఏ బౌల్లో వేస్తే ఆ బౌల్ షేప్లో ఆ లిక్విడ్ అనేది మారిపోతూ ఉంటుంది. అలాగే మోడరేట్ డెన్సిటీ ఉంటుంది. అలాగే స్లైట్లీ కంప్రెసిబుల్గా ఉంటుంది. అందులో పార్టికల్స్ అనేవి దగ్గరగానే ఉంటాయి, కానీ కొంచెం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ విధంగా సాలిడ్ స్టేట్లో ఉన్నంత దగ్గరగా ఉండవు, కానీ ఈ పార్టికల్స్ అనేవి ఈ విధంగా అరేంజ్ అయి ఉండి కాస్త స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్, మిల్క్, ఆయిల్, జ్యూస్ అండ్ పెట్రోల్. నెక్స్ట్, గ్యాస్.
గ్యాసియస్ స్టేట్‌లో నిర్దిష్టమైన ఆకారం ఉండదు, పరిమాణం ఉండదు. కానీ ఇక్కడ పార్టికల్స్ చూసారా? ఎంత స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. ఇవి అన్ని డైరెక్షన్స్‌లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే దీస్ ఆర్ వెరీ వీక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ అండ్ స్టీమ్. నెక్స్ట్ ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్. ఇంటర్ కన్వర్షన్ అంటే ఏంటి? ఒక పదార్థం ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోకి మారడాన్ని ఇంటర్ కన్వర్షన్ అని అంటారు. ఇప్పుడు మనం సాలిడ్ స్టేట్లో ఒక మ్యాటర్ని తీసుకున్నట్లయితే దానికి కొంత హీట్ని ఇచ్చామనుకోండి, అది లిక్విడ్ స్టేట్లోనికి మారుతుంది. అలాగే ఇంకొంత హీట్ని మనం దానికి ఇచ్చినట్లయితే అది గ్యాసియస్ స్టేట్లోకి మారుతుంది. అలాగే గ్యాసియస్ స్టేట్లో ఉన్న మ్యాటర్ని మనం కూల్ చేస్తే అది లిక్విడ్గా మారుతుంది. గ్యాసియస్ స్టేట్లో ఉన్న మ్యాటర్ని మనం కూల్ చేస్తే లిక్విడ్ స్టేట్లోనికి మారుతుంది. అలాగే దీన్ని ఇంకొంత కూల్ చేస్తే, ఫ్రీజింగ్ చేసినట్లయితే అది సాలిడ్ స్టేట్లోనికి మారుతుంది. అంటే హీట్ చేంజెస్ సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్. అలాగే కూలింగ్ చేంజెస్ గ్యాస్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ని మనం 2 టైప్స్గా క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఫస్ట్ మిక్స్చర్స్, నెక్స్ట్ ప్యూర్ సబ్స్టాన్సెస్. మిక్స్చర్స్ అంటే 2 or more సబ్స్టాన్సెస్ ఫిజికల్లీ మిక్స్డ్ టుగెదర్. అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు మిక్స్ అయి ఉంటే వాటిని మనం మిక్స్చర్స్ అని అంటారు. ఈ మిక్స్చర్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి: హోమోజీనియస్ మిక్స్చర్స్ అండ్ హెటెరోజీనియస్ మిక్స్చర్స్. హోమోజీనియస్ మిక్స్చర్స్ అంటే ఏంటి? అంటే యూనిఫామ్ కంపోజిషన్ త్రూ అవుట్. అంటే మనం ఈ వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్లో మనం సాల్ట్ని డిజాల్వ్ చేసినట్లయితే ఆ సాల్ట్ అనేది వాటర్లో కరిగిపోతుంది. అది మొత్తం ఒకటే పదార్థంలాగా కనపడుతుంది. అంటే అది మనం దానిలో 2 పదార్థాలు ఉన్నట్లుగా మనకి కనిపించవు. దాన్ని హోమోజీనియస్ మిక్స్చర్ అని అంటాం. అలాగే సాల్ట్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్, ఎయిర్ అండ్ బ్రాస్, వీటిని హోమోజీనియస్ మిక్స్చర్స్ అని అంటాం. నెక్స్ట్ హెటెరోజీనియస్ మిక్స్చర్స్ అంటే నాన్ యూనిఫామ్ కంపోజిషన్, కాంపోనెంట్స్ విజిబుల్. అంటే మనం ఏవైనా పదార్థాలని, మ్యాటర్స్ని మిక్స్ చేసినప్పుడు అవి వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం శాండ్ని వాటర్తో కలిపామనుకోండి, అందులో శాండ్ అనేది అడుగుకి వెళ్ళిపోతుంది, వాటర్ పైన కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి 2 విజిబుల్గా కనపడుతూ ఉంటాయి. అలాగే ఆయిల్ అండ్ వాటర్, సలాడ్ అంటే మనం మిక్స్ చేసిన పదార్థాలు మనకి విజిబుల్గా కనిపిస్తూ ఉంటాయి. వాటిని హెటెరోజీనియస్ మిక్స్చర్స్ అని అంటాం. నెక్స్ట్ ప్యూర్ సబ్స్టాన్సెస్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. అవి ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ఎలిమెంట్స్ అంటే ఏంటి? మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్. అంటే ఒకే రకం ఆటమ్స్తో తయారై ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, కాపర్, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇక్కడ కాంపౌండ్స్ అంటే ఏంటి? 2 or more ఎలిమెంట్స్ కెమికల్లీ కంబైన్డ్ ఇన్ ఎ ఫిక్స్డ్ రేషియో. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఆటమ్స్ కెమికల్లీ కంబైన్డ్ అయ్యి అవి ఫిక్స్డ్ రేషియోలో కంబైన్డ్ అయి ఉన్నట్లయితే వాటిని కాంపౌండ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, కార్బన్ డయాక్సైడ్, సోడియం క్లోరైడ్ అండ్ అమోనియా. అంటే ఏంటి? ఎలిమెంట్స్ అనేవి ఒకే రకం ఆటమ్స్తో తయారై ఉంటాయి. కాంపౌండ్స్ అనేవి 2 లేదా ఎక్కువ ఆటమ్స్తో కెమికల్ బాండింగ్ ద్వారా కలుపబడి ఉంటాయి. నెక్స్ట్ ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఫస్ట్ ఎలిమెంట్స్ అండ్ మాలిక్యూల్స్. ఎలిమెంట్స్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు చూసినట్లుగా మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్. వన్ టైప్ ఆఫ్ ఆటంతో మాత్రమే తయారు చేయబడి ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఆక్సిజన్, కాపర్ అండ్ సోడియం.
మాలిక్యూల్స్ అంటే టూ ఆర్ మోర్ ఆటమ్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఆటమ్స్ గనుక కలిసినట్లయితే మనకి మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, హైడ్రోజన్ ఆటమ్స్ రెండు ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ రెండు ఉన్నాయి, ఇక్కడ నైట్రోజన్ ఆటమ్స్ రెండు ఉన్నాయి. వాటర్ ఫామ్ అవ్వాలంటే రెండు హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ వన్ ఆక్సిజన్ ఆటం ఉంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్లో వన్ కార్బన్ ఆటం, రెండు ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కాంపౌండ్స్ అంటే ఎలిమెంట్స్ కంబైన్డ్ కెమికల్లీ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో టు ఫార్మ్ కాంపౌండ్స్ తయారవ్వాలంటే ఫిక్స్డ్ రేషియోలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ కలిసినట్లయితే మనకి కాంపౌండ్స్ తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి మనకి ఆ పదార్థం యొక్క రూపాన్ని సూచిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్, డెన్సిటీ, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అండ్ సాల్యుబిలిటీ. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ అంటే కెమికల్ రియాక్షన్లో కనిపించే లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్ కంబస్టిబిలిటీ అండ్ ఎసిడిటీ, రియాక్టివిటీ, బేసిసిటీ. సో దీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇప్పటి వరకు మనం 4 ముఖ్యమైన విషయాలను నేర్చుకున్నాం. ఏంటవి? కెమిస్ట్రీ, ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ వాట్ ఈజ్ మ్యాటర్, అది ఏ స్టేట్స్లో ఉంటుంది, మ్యాటర్ యొక్క క్లాసిఫికేషన్ అండ్ ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఒక లైన్లో చెప్పాలంటే, మాస్ ఉండి స్పేస్ ఆక్రమించే ప్రతిదాన్ని మనం మ్యాటర్ అంటాము. మ్యాటర్లో 3 స్టేట్స్ ఉంటాయి. అవేంటి? సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ స్టేట్స్. మ్యాటర్ను మిక్స్చర్ అండ్ ప్యూర్ సబ్స్టాన్సెస్గా మనం క్లాసిఫై చేయొచ్చు. ప్యూర్ సబ్స్టాన్సెస్లో ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ ఉంటాయి. సో ఇది ఈరోజు క్లాస్. రేపు మనం మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది చూద్దాము.